వాళ్ళే కుట్ర పని కావాలని మా మీద పెడుతున్నారని అంటే కుట్ర వర్సెస్ కుట్ర అన్నట్టుగా ఈ రాజకీయం తయారు ఇది కూడా అంతే. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన భద్రత అదేదో ఉమ్మడి అంశంలాగా చూడకుండా ఆయనైనా ఈయనైనా ఇంకొకరైనా కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఇందాక నేను అంటుంది అదే. ఇప్పుడు హోంమంత్రి గారే ఈ విషయం ప్రస్తావించారు. మేము అక్కడ 1100 మంది పోలీసులను పెట్టాము, Z+ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఇచ్చాము, మాకేం పని లేకుండా ఇంతమందిని పెట్టామా, లేకపోతే మీరేంటి శాసనసభ్యుడే కదా ఇది ఎంత చేయాల్సిన అవసరమే ఉంది, 100 మందిని పెట్టాము ఇది ఎంత అంటారు. ఇక్కడ 1100 మంది పోలీసులు ఉండి కూడా ఒకవేళ వైసీపీ వాళ్ళు కుట్ర పని చుట్టుముట్టారు అనుకుంటే రేపు కూడా వాళ్ళు అలాగే చేస్తారు కదా. మరి 100 మంది పోలీసులు ఉండి కూడా వాళ్ళని ఆపడంలో విఫలమవుతూ ఉంటారా? ఇవి చాలా కీలక ప్రశ్నలు ఏమైనా ఎత్తుతున్నాయి ఇక్కడ. నేను తెలుగుదేశం వాళ్ళ విమర్శను కూడా స్వీకరిస్తున్నా. వైసీపీ వాళ్ళు కావాలని అలా చేశారు అనుకుందాం.